బాబాయ్ ఏమో లొల్లి పడుతూనే ఉంటాడు, తాగుతాడు తిరుగుతాడు లొల్లి పడుతుండు. नहीं देख रहे उसका रोज का हो जा रहा, उसका रोज का हो रहा। మళ్ళా నువ్వు ఖాయం పెట్టకురాను मेरे को भरोसा नहीं है। భరోసా లేదంటే ఇప్పుడు బయటికి వెళ్తే కాల్ చేత నిలబడతా. ఏం చేస్తున్నా సార్, మా ఇద్దరికి ఇవిడ కొడుతుంది. తక్కువ పెడుతున్నా నీకు పిల్లలకు బట్టలు కానీ నుంచి అక్కడ ఏమో తక్కువ పెడుతున్నా. మంచి అగ్గి ఇట్లా సారీ ఇట్లా ఉంటే కెమెరా స్టార్ట్ చేసినావా? ఎప్పుడు బాబాయ్ లొల్లి 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 ఏది మామ లొల్లి ఇవన్నీ. పిన్నేమో ఇంట్లోకి వెళ్ళిపోతా ఉంటుంది, బాబాయ్ ఏమో లొల్లి పడుతూనే ఉంటాడు, తాగుతాడు తిరుగుతాడు లొల్లి పడుతుండు. అరే మామ నువ్వనే చెప్పమ్మా చెప్తా. ఇప్పుడు ఏంది లొల్లి నాకు అర్థమైతే లేదు. ఊకే ఎన్ని రోజులు నుంచి ఎందుకు నేను నా పనుల మీద నేను బిజీ ఉన్నా. నేనేమో బయటికి పోయినా ఆయనేమో లొల్లి పడుతుండు. ఏమో నాయన నువ్వు లేవు, నువ్వు తిరిగేటో నువ్వు ఉంటున్నావు. ఇంతమంది సంరక్షణ వచ్చారు కదా ఆయనకి, ఇంతమంది సంరక్షణ కదా మళ్ళీ ఎందుకు లొల్లి పడుతున్నాయేమో. నువ్వు చెప్పవు అవేను నువ్వు కూడా. ఈయన కూడా తాకుండా కూర్చుంటే ఈయన ఏం చెప్తాను ఇంకా. ఏమైందా మళ్ళా? అరే వద్దే అమ్మా, మీరు ఊకనే కొట్లాడుతున్నాడు ఇక. అరే కావాలని వాళ్ళు అన్ని చెల్లెని తీసుకుని అక్కని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు హుషారు చేయకరా, నేనేమన్నా నేను దాగంతా పై లైట్ తీసుకోప్పుడు ఆమె ఎందుకు పోతుంది తీసుకొస్తాను తీసుకెళ్తా అమ్మ తాగుతానే ఉన్నాను. నువ్వు ఏడున్నారా ఇన్ని రోజుల నుంచి నీకోసం బయటికి పోయినా నువ్వు ఎందుకు తాగకూడదు అదే చేయలేక నువ్వు ఎందుకు నాకు అర్థమైతే లేదు. ఏం పరిచయం చేసినా నేను ఏం పరిచయం చేసినా ఎంతగానో. అరే నేను తాగింది నేను మొన్న అయిపోయింది కథం, నేను వస్తున్నా ఇంటికాడ వచ్చినా గమ్మునున్నా, మళ్ళీ పోతావుదని వీడు ఏమో ఎక్కించిండు గమ్మున నడని తీసుకెళ్ళి కళ్ళతో చూసింది కాబట్టి బాధపడుతుంది. నువ్వు అన్ని కథలు పడుతున్నాయి మెల్లగా తీసుకోవడానికి. అరే నేను ఆపుతున్నారా భయ్, నేను ఎప్పుడు తాగుతున్నా జీవితం మొత్తం కొట్లాడుకుంటూనే ఉంటారు మా వీళ్ళు తాగుడు. దానికి కూడా లొల్లి అవసరం. మొన్న నేను మంచి సంబంధించి అన్ని అయిపోయింది. అది కాదు నువ్వు ముందు ఇది చెప్పు, నేను ఫోన్ చేస్తే ఎందుకు లేపుతా ఫోన్ బయటికి వెళ్ళామా లేకుండా అన్ని పెంటలు అవుతున్నాయి. మళ్ళీ మీరు ఎందుకు కొట్లాడుకుంటారు మరి, మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? అరే నేను ఒక్క మాట చెప్తున్నాను దాగానే ఇంకోసారి అయిపోయిందని చెప్పిన. రోజు తాగడం అవసరం? అది తప్పు కాదా బాబు, నువ్వు చెప్పు. తప్పు నేనెందుకు తాగుతారా రోజు? చెప్తారు కదా వీడు కావాలని ఖాయం పెట్టించి నువ్వు కలపాలి నువ్వు ఇంకా हमेशा यही बात बोलता, मैं नहीं पी रहा हूँ, मैं नहीं कर रहा हूँ बोलता, फिर यही టైంకి వచ్చి ఉన్నానా లేదా ఇంట్లో అడుగు. అరే నిన్న ఒక్కరోజు అయిపోయింది, మొన్న అయిపోయింది కథ, అందుకే నేను సీరియస్ ఉండి ఇంట్లోనే బయటకు కూడా వెళ్తాను. నేను అర్థం చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. गलती दिखाओ बोलो उसको. చెప్పు మరి 10 गलतियां उसको दिखा दे. అవన్నీ కాదు అవన్నీ కాదేంటి ఆన్సర్ చెప్పడానికి. बच्चों को नहीं देखती, घर का काम नहीं करती, घर में नहीं रहती, या मैं कहा जाती क्या, उसको बिना पूछे मैं कहीं घर के बाहर भी नहीं निकलती. నీకు ఎవరేమైనా తప్పు అన్నారా? నీ గురించి ఫస్ట్ టీవీలో కొట్టినావు, ఆ తర్వాత పోయి తాకుండా కూర్చున్నావు, తాగని చెప్పి ఇవన్నీ ఏంది బాబీ నాకు రోజు తాగుతున్నాను మళ్ళా నువ్వు ఖాయం పెట్టకురాను. మంచి చెడు అది తాగి తాగుతా కాదన్నా. నువ్వు ఖరాబ్ ఇంట్లో నేనేది ఖరాబ్ అవుతా? మళ్ళా బాబాయ్ నువ్వు
అరే పడుసూసే లడాయిలా కారా అరే మొన్న వచ్చిండు వచ్చి కిటికీలకి ఇట్లా తొంగి చూసిడు మళ్ళీ చూసేటోడు లోపలికి వచ్చి నా దగ్గర మాట్లాడలేదు కదా మెల్ల తీసుకుపోయి వాళ్ళ అక్కని తీసుకొని వచ్చిండు లొల్లి పెట్టించిండు. తప్పు కదా మామయ్య, తప్పు కదా. డైలీ అంట ఒక్క రోజు అంటే ఇప్పుడు తప్పు చూస్తే ఇటు ఉంది ఇటు ఉంది, ఇద్దరు తప్పు ఉంది, మళ్ళీ ఏం చేస్తారు? నేను తీసుకొని పోతా. అది కాదా నేను ఇప్పుడు పని నువ్వు అట్లా ఏ పిన్ని ఇంట్లోకి వెళ్ళి మాట కాదు. मैं नहीं रही थी। పిల్లల గురించి ఆలోచించి పిన్ని. ऐसा होता। बच्चों को रख लेना, अब उसके बच्चों అది को కాదు ఇప్పుడు నువ్వు ఇవన్నీ కయం పెట్టని పనులు చేయకుండా పిన్ని వదిలేయి పిన్ని, బాగా వదిలేయి, నేను వదిలేయి. చేయాలని చెప్పిన కథం అయిపోయినాయి. వద్దు వదిలేసే పిన్ని, చెప్పేది నువ్వు నా మాట నువ్వు. मैं नहीं रहने का। పిల్లల ముఖం చూడు పిన్ని నువ్వు. समझता हूँ ना, मेरी बात समझ అరే में नहीं నేను ఎందుకు आता। తినాలా? నేను ఇక్కడనే ఉన్నా కదా నువ్వు ఇక్కడ ఉన్నావు అని తాగి తాగి తిరిగి వస్తున్నావు, మరి నిన్న నుంచి ఏమైనా అవుతున్నారు ఏమైతుంది మీరు చెప్పు, నిన్న ఏమైంది చెప్పు. ఇంతలో ఉన్నా కదా ये एक ही दिन चलता, एक हफ्ता चलता, उसके बाद మళ్ళీ అదే. उसके बाद మళ్ళీ అరే అట్లా అయితే మళ్ళీ రిపీట్ అయితే నేను నీకు ఫోన్ నువ్వు చేస్తాను నాకే చెప్పినావు బాబాయ్, నేను తాగండి రాబాయ్ రేపు నుంచి అన్నావు, పోయి మళ్ళీ ఇంట్లో కూర్చో సిట్టింగ్. నేను నువ్వు వెళ్ళి వెళ్ళు నేను బయటికి పోయినా బాబాయ్, బయటికి వెళ్ళి విను బయటికి పోయినా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు ఏం లేదు రెస్పాన్స్ లేదు, ఎందుకు లేదు? నా టెన్షన్ మొత్తం బిజీ అయిపోయింది సార్. వెళ్ళగొట్టిరు కదా మీరైతే, అందరు మంచి హ్యాపీ ఉన్నారు కదా. ఎల్లగొట్టినంటే ఒత్తి ఎల్లగొట్టినా వెళ్ళగొట్టి తాగకుండా కూర్చున్నావు, అట్లుంది పరిస్థితి నీది. అదే నువ్వు వాళ్ళ పిల్లలు బాధ పెడుతున్నావు, వాళ్ళ పిల్లలను బాధ పెడుతున్నావు బాబాయ్. అర్థం చేసుకోవడం బాబాయ్, నువ్వు ఇట్లా ఏవద్దు, తప్పు. అరే ఏం పోనీ పోనీ అనుకుంటుండే అరే వదిలేయ్. मेरे को नहीं रहना है। ఇగో లొల్లి పడకుండా బాబాయ్, చెప్పేది నా మాట విను, లొల్లి పడకుండా. నీ అర్థం చేసుకోకపోయింది. పిల్లలకు స్కూల్ ఎవరు పంపిస్తారు మేము వెళ్ళిపోతా అని చెప్తుంది స్కూల్ ఎవరు పంపిస్తారు వాళ్ళకి ఎవరు పంపిస్తారు? कोई घर में रह के देखो बच्चों को कैसा संभालना, घर का क्या रहता है, रह के देखो। పొద్దున్న నుంచి సాయంత్రం कितना వరకు मेरे को मेंटल टॉर्चर में वो कितना हो रहा है ये घर में रह के, तुम्हारे को नहीं मालूम। నీకు చెప్తానే నాకు చెప్తే మొత్తం అందుకే నేను ఈ తీసుకుంటాను లొల్లి పడుతుంది అమ్మ అన్నలు వాళ్ళు అందరూ చూస్తారు రోజు తమాషా ఇదే చేస్తుంది చెప్తున్నా కొద్ది యాక్టింగ్ చేస్తున్నాను అంతే మామ, ఇది ఇట్లా లొల్లి ఒట్టు పడుతుంది. చేయకుండా మాట ఏమో मैं एक्टिंग कर रही, मैं एक्टिंग कर रही। అరే నువ్వు మళ్ళీ నా మాట ఇంటిలో ఎందుకు నువ్వు ఒరి ఒరి ఇంట్లో మొత్తం అందరూ చేస్తున్నావు ఆమె బాధ ఏం తెలుసా, నువ్వు రోజు మంద అవుతున్నావు, ఆమె ఒకటే చెప్తుంది. అరే నేను నువ్వు తాగని అంటుండు కదా, ఒక్క రోజు గమ్మున ఉంటాడు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నాను. అర్థమైంది. నెక్స్ట్ టైం తాగినప్పుడు డైరెక్ట్ ఫోన్ ఉన్నాయి నంబర్ ఫోన్ చేయి మనం తెలవకుండా తాగితే ఎవరు ఎవరు రానా? తెలవకుండా తాగితే అరే, అరే, ఎవ్వరు ఎప్పుడు రాలేదు. రారా నాయనా? చెప్పి ఆడ కూర్చొని తాగుతానా మా చెప్పకుండా ఆడవని అన్న ఇష్టం రెండు ఇప్పుడు చెప్తుండగా నేను తాగనని. ఇప్పుడు వాడి అక్కని పుల్ల పెడుతున్న వాడే పెట్రోల్ ఎందుకు వస్తున్నారు నువ్వు ఆల్రెడీ గొడవ పడుతున్నారు దాంట్లో పెట్రోల్ వచ్చి నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళ అక్క బాధ ఉంటుంది కదా ఆయనకి. నాకు తెలుసు నాకు చెప్తున్నా, నేను చెప్తున్నా రే, ఎవరు బాధ అంటే ఇగో, బాబాయ్ నిజంగా బాబాయ్ నువ్వు పెళ్లి తప్పు చేసి బాబాయ్. ఇచ్చేసిర్రు, నేను మంచిగా సాగుతున్నా యాక్టింగ్ చేయక అలా అర్థమైందా? చూడు బాబాయ్. ఈయన నీకు చెడగొడతాం కదా అది అది కాదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా వీళ్ళ పెళ్లి చేసి ఇచ్చిర్రు వీళ్ళ పని ఏంది? ఏమన్నా లొల్లి భార్య భర్తలు ఏమన్నా లొల్లి అయితే తీసుకోవడానికి వచ్చిండ వీడు అరే మేము మాట్లాడుకుని మేమేం స్టార్ట్ చేసుకుంటాం రా అరే, నువ్వు వచ్చి మొత్తం ఆడు చూడు కల్పన చూస్తాడా ఆ కొట్లాంటి చూస్తాడా तकलीफ है बोल के वो ना आ ఇప్పుడు रहा। వాళ్ళ పక్క కదా బాబాయ్, బాధ ఉంటుంది. मेरी तकलीफ है बोल के वो ना आ रहा। తీసుకొస్తా 2 రోజులు ఇంటికా తీసుకొస్తా ఏమైతుంది మీకు అవసరం లేదు తాగకు బావా అని చెప్తావా లేకపోతే తీసుకోబోతావా తిట్టకని చెప్తావా సంజాయిస్తావా తీసుకోబోతావా ఒక 2 రోజులు ఇంటికి తీసుకో మంచితనంగా మాట్లాడి అరే గొడవ అయినప్పుడే తీసుకోవాలా అరే ఇప్పుడే తీసుకోవాలా తర్వాత ఎప్పుడైనా తీసుకో ఒక వారం తర్వాత విని నువ్వు అర్థం చేసుకోపోయి నువ్వు అన్న సైలెంట్ ఉండు, వదిలే పోనీ ఎట్లా చేస్తుంటాడు. వద్దు ధర్మ ప్లీజ్ అరే తప్పు బాబాయ్. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నువ్వు చెప్పు అని నువ్వు ఇది చెప్పి ఇప్పటికి 3 సార్లు చెప్పినావు చెప్పినా కదా నాకే 3 సార్లు ఇప్పుడు లాస్ట్ సార్ చెప్తున్నా రిపీట్ అయితే నాకు చెప్పు అని చెప్తున్నా అర్థం చేసుకోవాలా मेरे को भरोसा नहीं है। కథ అయితే నేను ఇప్పుడు నేను కూడా ఏం భరోసా చేయాలి? లేదంటే ఇప్పుడు బయటికి వెళ్తే కాల్ చేతులు నిలబడతా అర్థమైందా ఇక ఎవరో లాక్డౌన్ గాజులు ఎవరు వేసుకోలేదు గాజులు ఎవరు వేసి నేను ఇప్పుడు వేపిస్తా 2 నిమిషాల్లో. సరే కానీ ఆ. తీసుకోతా 2 రోజులు ఎందుకు తీసుకోవద్దు? అరే నువ్వు అర్థం చేసుకో మామ, నువ్వు కూడా తీసుకోపోతే మళ్ళీ ఈయన బాధ పోతావా ఉంటుందా? నువ్వు? ఒక 2 రోజులు అంటే ఉండని రాదు తీ మొత్తం బట్టలు మొత్తం వద్దు బాబాయ్, ఆగు, అర్థం చేసుకో, మొత్తం ఆగు. వచ్చేస్తా. వద్దు పిల్లలు బాబాయ్, తీసుకో. చెప్పేది వద్దు. అరే పిల్లల ముఖం చూడమంటే నువ్వు పిల్లలు తీసుకోవద్దు. హుషారు ఏం చేస్తావు నువ్వు? అరే తప్పు చేస్తావా? నేను నీకు ఇంకోసారి అర్థం చెయ్యి అని చెప్పినా కదా అది ఎన్నిసార్లు అవుతుంది బాబాయ్ ఇప్పుడు ఆ నువ్వు? పిల్లలని నువ్వు ఎవరు చూడాలి చెప్పు మన 3 సార్లు అయిందంట కదా 4వ సారి మీ భరోసా ఏమో అని చెప్తుంది ఇగో అయినప్పుడు నాకు ఫోన్ నా నంబర్ ఉంది కదా ఇదరా ఉంది మీ అక్క నీకు ఫోన్ చేస్తుంది అప్పుడు నువ్వు రా రుబాబు రెడ్డి అని తీసుకో మీ అక్కని తీసుకొని వెళ్ళిపో పక్క అప్పుడు ఎక్కువ మాటలకు ఇప్పుడు పక్కా కదా? అది పక్కా కచ్చనా అన్ని మాటలకు ఆగు. నెక్స్ట్ టైం సరే అవన్నీ కాదు, పిల్లల్ని కొట్టి నేను తాగనని చెప్పి అరే నేను తాగను బయట. అరే, అగో, ఇగో, చెయ్యాలి. ఇక్కడ నేను పిల్లల్ని మారాడు. అరే పిచ్చోడు ఆ పిల్లల మీద కొట్టుతున్నా. మళ్ళా ఆయన మారుతలే కదా మరి, అరే మనం మారుతా అని చెప్తున్నా కదా అది ఒట్టేసి అయిపోతుంది కదా మరి.
మీద ఒట్టే మన అయిపోతుంది కదా పిల్లల మీద ఒట్టు ఎందుకు? నా దోస్తాని మీద ఒట్టు. దోసారి మీద అంటే దోసపోయా మా మీద నాకు నమ్మకం ఉంది. పంపేస్తూ నేను అర్థమవుతుందా ఇప్పుడు తాగుడు కాదు నా మీద నమ్మకం లేదా? చెప్తున్నాడు కదా తాగండి. నా మీద నమ్మకం ఉందా లేదా నీకు? ఆయన కూడా చచ్చిపోకుండా చేసుకుంటాడు. उसके बीवी को उस पे भरोसा नहीं है तो तुम्हारा भरोसा है उस पे। ఉంది, భరోసా ఉందని ఉన్నాడు ఇప్పటిదాకా. ఇద్దరు కలిసి తాగుతారు కదా భరోసా ఉంటది क्या भरोसा है? बिगाड़ने वाले तो तुम पीछे बिगाड़ వాడు ఒట్టేసినా నేను ఎందుకు ఏమంటలేదో తెలుసా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని, నీళ్ళతో విడదీయాలా, నేను మా అక్కని దొరకపోతా అని. అవన్నీ నువ్వు యాక్టింగ్ మనం మీరు ఇద్దరు కలిసి మంచిగా దాని కానీ ఒట్టు ఇప్పించుకున్నావు నాకు తెలిసి. అరే అవన్నీ ఉంటే నేను ఎప్పుడు చెప్తున్నా, ఇగో దోస్తాని మీద ఒట్టేసిన కదా, ఇంకోసారి మందు పుట్టుకున్నా రేపు పిల్లల మీద వేస్తే ఎవరు తాగాడు ఇక్కడ నేను దోసాని మీద వేస్తే ఎవరు తాగుతారు? వచ్చి కూడా ఏందా నేను సంజాయించాను. సంధాయిస్తున్నా మరి అయినా మారకపోతే నేను ఏం చేయాలా? అరే నేను చెప్తున్నా, నేను ఒట్టేది పిల్లల మీద ఎందుకు వేస్తున్నా, నేను పిల్లలు వేస్తున్నా పిల్లల మీద ఎందుకు వేయాలా? ఎవరి ఆగుడు గురించి పిల్లల మీద అరే చూడు భయ్, మారాడు పిల్లల మీద వేస్తేనే మారుతారు బాబాయ్ మీద నీకు నమ్మకం లేదా? వీళ్ళు మాత్రం మారాడు నేను ఎత్తున్నా అంటే మారాలంటే ఇక నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా? ఇప్పటికి 3 సార్లు బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మారుతావు, ఈయన నీ పక్కన నుండి మారు. సరే రా భయ్, వీడు వచ్చినప్పుడు నేను వాళ్ళు మందు జోలే కాదు. అట్లా అట్లా చెప్పు, నేను మా అక్కకి నువ్వు ఖాళీ బిల్లి లొల్లి పెట్టుకో. నువ్వు ఈమె కూడా ప్రతి దానికి కై జాతం తోపం పాతం పీతం అంటుంది, దిమాగ్ ఖరాబ్ చేస్తున్నది. समझना अरे अरे इसको भी नहीं। उन्होंने टाइम से नहीं उन्होंने टाइम से जाके काम करके सीधा टाइम पे घर पे आ गए तो कौन लड़ता भैया बोलो? अरे। सुबह से रात तक बच्चों को संभालना, उन लोगों को देखना कितना टेंशन रहता है సరే बोलो घर నేను में। ఒక మాట చెప్తాను, మంచిగా నువ్వు బచ్చంకు సమాలరా చేస్తున్నావు అన్ని చెప్తున్నావు, ఓకే. నీకు ఇంట్లో ఏం తక్కువ ఉంది? कुछ भी कम నేను नहीं है, ఇక్కడ నేను ఏమైనా తక్కువ పెడుతున్నానా? कुछ भी नहीं है తిండి कम, కాడ ఏమైనా తక్కువ పెడుతున్నానా? కుछ भी नहीं है. నీకు పిల్లలకు బట్టలు కాడ నుంచి అక్కడ ఏమైనా తక్కువ పెడుతున్నానా? कुछ भी नहीं है। ఇప్పుడు నేను చెప్పిన నేను మందు దావదని చెప్పిన కదా, ఖతం. దాని గురించి వదిలేయాలా? నేను టాపిక్ వదిలేమన్నప్పుడు వదిలేయాలా? నేను ఏందో నా పని చూసుకుంటే నేను వచ్చేస్తా. నేను ఇంత పెద్ద మాట ఇస్తున్నాను నీకు. చెప్పు. అవును టీవీ వీనికి చెప్పి రోజు ఆయన తర్వాత ఇవి అన్ని ఇష్యూలు అయితే ఇప్పుడు వచ్చాకనే. టీవీ వాళ్ళ ఒకటి రోజు ఎవరు తప్పున్నది ఆ రోజు? ఎవరు తప్పు ఉందంటే వీడు బయట పోయిండు, ఆమె టార్చర్ తట్టుకోలేక వీడు బయట అవును. పోయిండు. ఇప్పుడు వీడు వచ్చి మమ్మల్ని ఇరికించి సరే, టార్చర్ ఎందుకు చేసింది అది చెప్పు. వీడిదని చూపిస్తున్నారు. ఆమె టార్చర్ కాదు, ఆమె బాధ ఏంది? ఏ భార్య కన్నా ఏముంటది, నా భర్త ఎక్కువ తాగొద్దు. ఇప్పుడు ఆయన దోస్తు కదా ఈ మందు ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఈ టాపిక్ ఇప్పుడు మందుది కాదు, మందుదే ఇక్కడ విను. టాపిక్ ఈ టాపిక్ ఏం తెలుసా? ఈడు నా ఎంబడి ఉండొద్దు, దీంతో ఉండి చెడిపోతుండు, నిజంగానే కదా. కొట్టాలని ఈ మొత్తం స్కెచ్ అయింది. వీడు నేర్పిస్తుంది నా అక్కకి ఇదే. ఏం చేసుకుంటారు? टॉपिक ही नहीं है, रात में लेट से అక్క घर से గురించి आते అంత బాధ ఉంటదిరా पीते। అక్క గురించి నువ్వు చేస్తే ఏం చేస్తున్నావు తెలుసా? మా ఇద్దరికి వీడియో కొడుతుంది. అంతే. ఈడంటే నువ్వు కంపల్సరీ తాగుతావు. అరే నీ 100% తాగుతా. అదే అదే నాకు తెలుసు. ఆడు తాగని చెప్పినప్పుడు నేను ఎందుకు తాగుతా? ఎట్లా తాగుతాడు భయ్? నీ మీద ఒట్టేసి తాగుతారు. రొటేషన్ కదా, నా మీద రొటేషన్ కదా. అదే మీ దోస్తాన్ మీద అది ఒట్టు ఇటు ఏమి ఉండదు. అరే ఒక పెట్ట- దోస్తాన్ని నమ్ముకుంటే ఆర్య పార దాకుంటాం, అది గుర్తుపెట్టుకో. సరే చూసాం మరి. మచ్చా మనం ఏదైనా చిల్లర చేస్తామా మనం? ఏం చేయలే ఇప్పటిదాకా ఏడవైనా. అరే సంజాయించి చెప్పారా ధర్మ ఎందుకు చెప్తున్నా? ఎందుకు విని. చెప్తున్నావు? అదే నువ్వు జమలాయించావు అరవై మా ఇంటికి వచ్చే పిల్లలు మా ఇంట్లో పెట్టుకుంటా. వద్దు బాబు ఇక బాయ్. వాళ్ళ ఇంటికి కొడుతూ మా ఇంటికి కూడా బాబు పిల్లి మళ్ళీ ఏంటి వాళ్ళు ఆమె చూడండి జల్దీ బ్యాగ్ పట్టుకోవచ్చు. పట్టుకుంటా మరి మా ఇంటికి తీసుకొస్తా నేను. రాపి. మా ఇంటికి నాడు వద్దు నాడు. ఉండేసా అంటుంది. అరే ఆగ్రా నాయనా, మీరు వీడియో కొడతారు ఏం నాకు అర్థం కాదు. అరే మా ఇంటికి రాపి వద్దు 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 నాడు. నా దిమాగ్ ఖరాబ్ ఏయ్, చేస్తున్నారు వీళ్ళు. నాకుందా లేదా? వచ్చే బ్యాగ్ వచ్చి తీసుకొద్దా? ఏయ్, అనిల్, అనిల్. ఏం చేయాలి మామ మరి? పిచ్చి పట్టిందా? అప్పుడు బాధ అర్థం చేసుకోవాలా మా పిన్నిది? ఏం అర్థం చేసుకోవాలా? नहीं भैया वो इतना बोले भी तो आप- सामने से आप- इतना आप- आवाज नहीं हमारा थी तुम बोल घर के रहा। बाहर निकल के दिखाओ, ये दिखाओ, इसका मतलब क्या है बोलो? तुम के बोल रहा ना अम्मा, जरा समझो जरा। సారీ నేను ఇంకోసారి ఏం చేయ ఏం sorry చెప్తున్నా, मेरे को क्या भरोसा है अब तो Sorry చెప్తున్నామ్మా. नेक्स्ट टाइम का मेरे को भरोसा दो कि तुम नहीं अरे करते। పేపర్ రాశారా? భరోసా అంటే ఏం చేస్తారా? చెప్తుండు కదా. పేపర్ రాసిస్తారా? ఇంకా భరోసా అంటే ఏం పిన్ని ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. సారీ చెప్తున్నాడు. సారీ ఫోన్ వదిలేసి సారీ చెప్పినా. ఎప్పుడు చెప్పలే సారీ. మా అక్క చెప్పేసా, నువ్వు మధ్యలో ఏయ్, మాట్లాడు. నువ్వు మధ్యలో బాగా టైం పెడుతున్నావు, నీకు మంచి చెప్తున్నా, నీ వల్లనే మొత్తం అవుతుంది. మంచిగా నువ్వు ఆయన మీద ఎందుకు వచ్చినావు బాబాయ్ నువ్వు? నేను సంబంధించి నేను మంచిగా నువ్వు ఉంటేనే చెప్తున్నా. ఆయన చదివిపోతున్నా అన్ని తెలుసు నాకు. ఎవరు చెడిపోతుంది ఏం చేస్తున్నావు అన్ని దేవుడు చూసుకుంటారా? అర్థమైందా? అర్థమైందా? నువ్వు నాకు మారే చెప్పు. జీవితం మారే జీవితం. నువ్వు కట్టడానికి మొదలు పెట్టుడు ఏం తెలియదు. చూడరాదు, మీరెందుకు కొట్లాడుకుంటారు? నువ్వు కదా బాయ్, నువ్వు కూడా. నువ్వెందుకు మా సారీ చెప్తున్నా కదా, నేను ఏదో చెప్పిన మధ్యలో వచ్చి చూసిన పేపర్ రాయాలా, బాండ్ పేపర్ రాయాలా. అవును అవును, ఏందన్నా మాట? నీకు చూసిందనా? పేపర్ బాండ్ పేపర్ అవన్నీ అదేదో సారీ చెప్తుండు, ఆమె సంలాంచుతుండు.
మరి అంత మంచి బాబాయ్ ఒకటే మాట బాబాయ్, ఈసారి మళ్ళీ అట్లనే భరోసా చేస్తాము. అంటే ఎట్లా చెప్పాలా? కాదు నేను ఒకటి చెప్తున్నా, ఏయ్ నేను బయట 100 మందితో కొట్లాడతా హ్యాండ్ టు నువ్వు ఒక్క చేసిన టార్చర్ కి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పెళ్ళాందే అట్లా ఉండాలి మరి. ఇంట్లో వస్తే నీతో నేను గెలవలేను, ఇంట్లో వస్తే నీతో గెలవలేను. నేను ఒక్కటే చెప్తున్నా, బయట పోతే 100 మందితో కొట్లాడతా. నువ్వు ఊకే నేను నాకు టార్చర్ పెట్టకు, అయిపోయింది. సారీ కూడా అన్నా, ఇప్పుడు మీ సారీ చెప్తున్నా, అన్ని మర్చిపో. రైట్. టైం టు టైం ఇంట్లో వస్తా. ఇంకోసారి ఇట్లా చేస్తే మా ఇంటికి వచ్చి. ఒక నిమిషం ఆగు. పూరా ఏకీసారి బంద్ కన్నా కిస్సే भी नहीं होता. నీకు తాగాలనిపిస్తే వారానికి ఒకసారి సండే ఇంట్లో వచ్చి తాగు కూర్చోండి. రుబాబుగా మంచిగా కూర్చొని అక్కతోనే ఆమ్లెట్ వేస్తే దయచేసి బొమ్మడిది నువ్వు జర మా ఇంటికి రాకరా నైనా. నువ్వు వస్తే అన్ని ఖాయం. అట్లా తప్పు బాబాయ్, ఇది చెప్పడం తప్పు. అట్లా ఎందుకు చెప్పు తప్పు. వస్తే రా బావా, ఎట్లా ఉన్నావు రా, 2 ముద్దలు తిను, చికెన్ తిను, తాగు, వెళ్ళిపో. సారీ చెప్తున్నా, మీరు వదిలేసి అయిపోయింది. Sorry వదన్నా. ऐसा करे वैसे ही करो. బ్యాగ్ లోపల పెట్టు, బ్యాగ్ లోపల పెట్టు. అరే ఇద్దరు కలిసి ఉంటే మంచిగా ఉంటారు బాబాయ్. నువ్వు చేయది నువ్వు నువ్వు మళ్ళా ఆమె దగ్గర పో. సరే ఒక అగ్గి మంచి అగ్గి ఇట్లా చలో సారీ చలో. ఇట్లా ఉంటే మంచిగా ఉంటారు. మీరు మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా బాబాయ్? బట్టలు లోపల పెట్టు. పైన అడగి పెట్టి ఏమైతే ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది. కొట్లాడుకుంటూనే ఉంటారు ఊకనే. నేనేం కొట్లాడతలే, నాకు అవన్నీ కాదు. ఇప్పుడు నీకు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. నా వదిలేసే బాబాయ్, నా బాధ నేనున్నా. మీరు ఏం బాధారా బాబు? ఏదో ఒకటి మీరు మంచిగా ఉన్నారు. మీరు 1, 2 మీ ఇద్దరే. మేము వెళ్ళగొట్టామా? ఆ. తేనె వెళ్ళగొట్టామా? 2-3 సార్లు అంటే నువ్వు ఒక్కసారి ఫోన్ చేయాలి, ఒక్కసారి అయితే ఫోన్ నేను ఇప్పుడు నీ బట్టలు నేను బ్యాగ్ బయట పడేసిన అని ఆ కోపం నా మీద రివెంజ్ తీసుకున్నా. నేను తీసుకోవాలి. రివెంజ్ ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పలే. సారీ మంచి నేనే సారీ చెప్తున్నా. నేను బయట ఉన్నా, మస్తు దూరం ఉండే వచ్చిన. ఫ్లైట్ లెక్కిచ్చిండు ఫోన్, మొత్తం ఫ్లైట్ లో ఉన్నాడు 2 రోజులు 3-4 రోజులు. మమ్మల్ని ఆగం చేసిండు. వచ్చేది కదా, ఇప్పుడు ఏమైనా లొల్లి ఉందా మళ్ళీ పంచాయతీ? ఏం లేదు బాబాయ్, నేను మొత్తం సెట్ అయిపోయినా. ఇంట్లో కూడా మాట్లాడేస్తాం మమ్మీతోని. లేకపోతే అందరు హ్యాపీ. నువ్వు అట్లా కొట్లాడుకుంటూ ఉంటే మంచిగా ఇద్దరు కలిసి మెలిసి ఉంటే మేము కూడా హ్యాపీ. అరే మేము కలిసి ఉంటాం నాయన. మళ్ళీ ఎందుకు కొట్లాడుతారు బాబాయ్? ఏమైందంటే ఏం ప్రాంకింగ్ ఏమని చేస్తున్నా కావాలని? అరే ప్రాంక్ చేస్తావా? మళ్ళీ రారా జల్దిగా లొల్లి అని చెప్పి పిలిచిండు. సీరియస్ ఉంటే నీకు ఫ్రాంక్ అనిపిస్తుందా? బ్యాగ్ అదే అడుగుతా. ప్రాంక్ ఉంటే నేను ఎందుకు పెడతాను అన్ని ఏం చేస్తా? ఒకటేసారి అనిల్ మందు మానేయాలంటే కూడా ఓడి వల్ల కాదు. అర్థమైందా? అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోరా బాయ్. నువ్వు ఖాళీ పిల్లి వచ్చి ఏమైతుంది తెలుసా? ఇక్కడ నా మాట విను. ఆమ్లెట్ వేసుకో, మంచిగా మన మంచిగా సంజాయించరా మీ బొమ్మర్ది మంచిగా మాట ఎందుకు వస్తాం మధ్యలో? నువ్వు నాకు తెలుసు పునర్జనంలా మీరు ఇద్దరు భార్య భర్తలు ఉండే అనుకుంటా. నేను ఇక్కడ నీతో మాట్లాడుతున్నాను, నీ ఫోకస్ మొత్తం ఆడింది. కావాలని ఒక్క పేకు తాగుతాం మంచిగా, 2 పేకు 3వ పేకు నీ కావాలని వేస్తే నాకు తక్కువ తాగుతా. నీకు తెలుసు నేను తాగిన ఒకసారి ఎవరు మరి 1, 2, 3 ఉంటుంది మరి. తాగినా కానీ ఇట్లా డైలీ తాగుతానని మీ తెలియదు. తమ్ముడు కూడా తాగింది కదా ఎవరు రాయి కలిసి. అంటే మీ అందరూ ఒకటే మన పిచ్చలమా అన్నాడు. వద్దు అదే అన్నాడు. రైట్ బాయ్. అయితే మంచిగా థ్యాంక్ యూ. అయిపోయింది ఇక రైట్ తీసుకో. టెన్షన్ తీసుకోకమ్మా తల్లి, ఏం కాదు. ఏమున్నా మాకు ఫోన్ చేయి, మేము వస్తాం.